మస్తానరావు గారు పాస్పోర్ట్ దగ్గర మొదలెట్టి మిగిలిన అంశాల దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు టెక్నికాలిటీస్ పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. మనం కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా చూస్తున్నాం. మనం జగన్మోహన్ రెడ్డి గారికి గుండెదడ పట్టుకుంది, తడిసిపోయినాయి. ఆయన ఫ్లైట్ కూడా వణుకే కళ్ళతో ఎక్కుతున్నాడు. అటు వెళ్తే మళ్ళీ ఇటు రాడు. ఇంకా ఇక్కడ ఆస్తులు అమ్మేశాడు. సౌత్ ఆఫ్రికాలో బంగారం గాని ఒకటి కొన్నాడు. అలాగే యూకే దగ్గర 2, 3 ఐలాండ్స్ కొనేశారు. బహుశా ఇక్కడ సంపాదించిన లిక్కర్ డబ్బుతో అన్ని కొనేసాడు. ఇన్ని సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాసుదేవన్ గారు ఇంకో మాట చెప్పలేదు. వీళ్ళు పద్దాక వాసుదేవన్ గారు వన్ సబ్మిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో 70,000 కోట్లు పెట్టి ఒక 5 స్టార్ హోటల్ ఏదో 7 స్టార్ ఏదో హోటల్ కట్టారు, అందుకే రావట్లేదు, అక్కడ ఉండిపోతారు, అమౌంట్ అంతా తీసుకెళ్లి చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ కూడా అది కూడా చెప్తారు మస్తానరావు గారు. నిజంగా ఇన్ని ఆస్తులు సంపాదిస్తే అంటే మనం ఏ వ్యాపారంతో మొదలెట్టామో మన ప్రతిపక్ష నాయకుడు అదే వ్యాపారంతో మొదలెట్టామని చెప్పే ఉద్దేశం నాకు తెలియదు. పెద్ద అవగాహన లేదు, దాని మీద నాలెడ్జ్ లేదు. మస్తానరావు గారు మీరేమంటారు? వాసుదేవన్ గారికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. సార్, ఇప్పుడు ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు, కానీ నిజానికి సరే పాస్పోర్టు, డిప్లొమాట్ పాస్పోర్టు జూన్ 4వ తారీఖు ఫలితాలు వచ్చిన తర్వాత అంతటితో అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఆయన అప్లికేషన్ పెట్టినారు. ఫస్ట్ సిబిఐ కోర్టుకి ఆయన పెడితే అక్కడ 5 సంవత్సరాలు ఇమ్మని చెప్పేసి కోర్టు పాస్పోర్ట్ అధికారులకి చెప్పడం. అయితే పాస్పోర్ట్ అధికారులు ఏమో ప్రజాప్రతినిధుల కోర్టులో ఒక నారాయణ గారికి సంబంధించిన పరువు నష్టం దావా ఒకటి ఉంది, కాబట్టి ఆ కేసు పరిష్కరించి ఉంటే గానీ మిగతా సంగతి చూస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతానికైతే ఒక 1 ఇయర్ మాత్రమే ఇవ్వడానికి కుదిరిందని ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టం చేసింది. దాని మీద హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు మొత్తం వాదనలు అంతా అయింది. వాదనలు విన్న నేపథ్యంలో అసలు దానికి సంబంధించి హాట్ గా జరిగినాయి. ఓకే, రేపటికి కోర్టు రిజర్వ్ చేశారు. ఇందాక ప్యానలిస్టులు అందరూ చెప్తా ఉన్నది కానీ మన వైసీపీ లక్ష్మణరావు గారు కానీ చెప్పింది ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు 11 ఈడీ అండ్ మనీ లాండరింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఆయనకున్న ఆస్తులు సమస్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేయబడి ఉన్నాయి. ఆయన ఆస్తులు కొనటానికి కానీ, అమ్మటానికి కానీ, ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ ఎవ్వరికీ అధికారం లేవు. అది ఇప్పటికీ అట్లానే ఉంది. ఈడీకి తనఖా పెట్టి వెళ్ళిపోవాలి ఇంకా అంతే. ఈడీ దగ్గరే ఉన్నాయి. ఈడీ అదుపులోనే ఉన్నాయి. అంటే భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నట్లు లెక్క నా ఉద్దేశం ప్రకారం. అంతకన్నా సేఫెస్ట్ ప్లేస్ ఉందండి. కరెక్టే, దానిలో అనుమానమే లేదు. అయితే ఆయన మిగతా అన్ని కూడా మనం గాసిప్స్ అనొచ్చు, పొలిటికల్ రాజకీయ పరమైన ఆరోపణలు అనొచ్చు, లేకపోతే ఆయన ఇంకా ఈ మనీ లాండరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాటి ఇంకా ఏమన్నా దాచిపెట్టారా, అట్లా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది అది చర్చనీయాంశం. దానికి నేను చెప్పలేను. అయితే నాకున్న సమాచారం ప్రకారం మనీ లాండరింగ్ కేసులకు సంబంధించి ఆయన అన్ని కూడా ఉన్నాయి. అప్పట్లో మన సిబిఐ ఆయన లక్ష్మీనారాయణ గారు పెట్టినట్టు ఆయన 43,000 కోట్లు అంచనా వేసి చెప్పారు. బట్ టోటల్ గా అంచనా వేస్తే 1,500 కోట్లు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా దాని మీద చాలా సందర్భాల్లో డిబేట్స్ లో కానీ అసలు క్లారిటీగా చెప్పడం కూడా జరిగింది. అంటే వాస్తవం వాల్యూ 1,500 కోట్లే, 43,000 కోట్లు లేదు, 1,00,000 కోట్లు లేవు, అదేదో మీరు ఊతపదం లాగా వాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది విషయం. అయితే జనరల్ గా ఇక్కడ ఒక విషయం ప్రస్తావిస్తా. మొన్న స్వతంత్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని పంచాయతీలు స్టేటస్ ను బట్టి 100 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రం ఉండేదండి స్వతంత్ర దినోత్సవానికి సంబంధించి. వాసుదేవన్ గారు మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి నేను చెబుతున్నా. అయితే అది మీరు అన్నట్టు బ్రిటిష్ కాలం నాడు లేకపోతే సిపాయిలు తిరుగుబాటు నాడు ఉన్న ఏదైతే చట్టాలు ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు 20,000 రూపాయలు కూడా అట్లానే ఉంది. ఆయన మొన్న వచ్చిన తర్వాత ఇదేంటి ఇట్లా ఉంది, ఇట్లా పెంచాల్సిందే, మినిమం ఒక పెద్ద పంచాయతీ, మేజర్ పంచాయతీ అయితే ఇంత ఖర్చులు. అదే విధంగా మీరు అన్నట్టు భారత రాజ్యాంగం కూడా కొన్ని వీటిని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా సవరించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి దాదాపు 40 లక్షలు అంటే ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం చూసినా కూడా ఒక పార్లమెంటు పోటీ చేయాలన్నా లేకపోతే అసెంబ్లీకి పోటీ చేయాలన్నా కూడా అట్లాంటి నిబంధనలు ఉన్నాయి. అలాంటప్పుడు 20,000 జరిమానా అనేది కూడా చాలా తప్పుగా ఉంది అనేది. అది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ రేపటి విషయానికి వస్తే దాదాపు ఆయన ఈ 1 ఇయర్ పాస్పోర్ట్ అనేది శాంక్షన్ అయ్యే ఉంది. 5 సంవత్సరాలు ఇస్తుందా లేదా అనేది తేల్చాల్సిన అంశం. ఇక మీరు ఇందాక బోట్లు ప్రస్తావించలేదు, ఇక్కడ చర్చనీయాంశం కాబట్టి చెప్తా ఉన్నాము. ఈ సార్ వాసు గారు, నా ప్రశ్న ఏంటంటే మస్తాన్ గారు, బోట్లు వాళ్ళు అక్కడెక్కడో కూర్చొని రిమోట్ లో వదిలింటారా? అంటే బోయపాటి సినిమా నాకు అనిపిస్తుంది. ఇది ఎక్కడో వాళ్ళు రిమోట్ లో ఆపరేట్ చేస్తే అవి రివ్వున దూసుకుంటూ వచ్చి 50 టన్నుల బోట్ రివ్వున తీసుకుంటూ వచ్చి
బ్యారేజ్ దిమ్మలు ఉంటాయి కదా, దిమ్మల్ని బద్దలు కొట్టి మొత్తం బ్యారేజ్ని ధ్వంసం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లిపోతే ఆన్సర్లు దీవి దాకా మొత్తం మునిగిపోద్ది, కోస్తా తీరం మొత్తం క్షౌరం అయిపోతుంది. ఇప్పుడు కదా చంద్రబాబు నాయుడు తిక్క కుదిరేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నారనేది మనకి వండి వారుస్తున్నారు. చాలా వేడి ఇక్కడ వేడిగా వండి వారుస్తున్నారు. రెండు కోణాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వరదల విషయంలో నాకు వాళ్ళ సామర్థ్యం గురించి నాకు నమ్మకం ఉంది, కానీ ఎవరికి వైసీపీ వాళ్ళ సామర్థ్యం, కానీ అన్ని తెలివితేటలు ఉన్నాయా అని, ఇంత ఇంత లెంది ఎక్స్పీరియన్స్ క్యారీ అవుట్ చేసి తెలివితేటలు ఉన్నాయనే దగ్గర నాకు అప్రమత్తం. అది అదే అంటే యాక్చువల్ గా నిజానికి ప్రకాశం బ్యారేజీని బద్దలు కొట్టాలనే కుట్ర గనక జరిగి ఉంటే, అంటే పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా అదే పేర్కొన్నారు, వాళ్ళు కూడా అంగీకరించారు అది ఇది అని చెప్పేసి. అసలు భారత చట్టాల ప్రకారం కూడా ఈ బ్యారేజ్లు కానీ డ్యాములు కానీ ఇవి చాలా జాతీయ ఆస్తులుగా పరిగణించబడతాయి. వీటిని బద్దలు కొట్టాలని ప్లాన్ చేయటం అనేది చాలా కఠినమైన శిక్షలు ఉండే నేరానికి పాల్పడినట్టు లెక్క. ఇది ఇట్లా ఉంటే అసలు ఈ అంటే ప్రకాశం బ్యారేజ్ని పర్యవేక్షించే భద్రతకు సంబంధించిన సిబ్బంది ఉంటారు. అసలు అది ఎక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర ఈ కట్టేశారు, లంగరు వేయాల్సింది వేయలేదు, ఏదో చిన్న ప్లాస్టిక్ తాడులతో కట్టారు, అంతంత బరువు ఉన్నాయి, 40 టన్నులు 50 టన్నుల బరువు, వాటిని ఒక చిన్న తాడుతో కట్టేసి ఉంచారని చెప్పేసి అంటారు. అంటే అసలు ఇంత పెద్ద వరదలు వస్తున్నప్పుడు ఆ బోట్లన్నీ కూడా ఇబ్రహీంపట్నము ఆ ఏరియాలో, ఆ పవిత్ర సంగమం ఉన్న ఏరియాలో కూడా అన్ని కట్టివేయబడి ఉంటాయి. అవన్నీ కూడా ఇట్లా కొట్టుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అక్కడ ఉన్న మత్స్యకారులు కానీ, చేపలు పెట్టేవాళ్ళు కానీ వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారా లేదా? అసలు ఇరిగేషన్ కి సంబంధించిన భద్రత, అంటే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఏఎన్సీ కావచ్చు, లేకపోతే ఈఈ కావచ్చు, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ కావచ్చు, వాళ్ళేమయ్యారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన భద్రత చూస్తూ ఉంటారు. ఎవరు పడితే వాడు వచ్చేసి, ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి తొంగి చూస్తూ ఉంటేనే వాళ్ళు ఒప్పుకోరు. ఆ గేట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు అటు దూకుతున్నారేమో, ఇట్లా పెట్రోలింగ్ కూడా ఉంటది. మరి వీళ్ళందరూ ఏమయ్యారు? అసలు వాళ్ళ మీద యాక్షన్ ఏమైంది? వాళ్ళ మీద యాక్షన్ లేదు. సరే, ఈ 3 బోట్లో లేకపోతే 5 బోట్లో, అంటే ఉషాద్రికి సంబంధించిన 3 బోట్లు, కోమటి జయరాం సంబంధించిన ఒక బోటు, లేకపోతే నాగమల్లేశ్వరికి సంబంధించిన ఒక బోటు అని చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను బట్టి చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వరదలకు సంబంధించిన తర్వాత ఆ పర్యటనకు వెళ్ళారు. ఆ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన మొదటగా ఆరోపించింది, అసలు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోవటానికి బుడమేరు నాటు తరలించారని చెప్పేసి ఒక లాజిక్ గా కుదరని అంశాన్ని ఆయన ప్రస్తావించారు. నిజానికి బుడమేరు ఇటువైపు ఉంటది, కృష్ణా నది అటువైపు ఉంటది. అది కూడా 7,500 క్యూసెక్లా ఉంటుంది. అది వచ్చినా కూడా అది మునిగిపోయి పడుతుంది. ఎందుకంటే 11 లక్షల, ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం ప్రకారం రీసెంట్ గా చూస్తేనేమో 2009 అక్టోబర్ 6వ తారీఖునేమో 10,48,000 క్యూసెక్లు అది హైయెస్ట్. ఇప్పుడు దాన్ని బీట్ చేసింది, 11,40,000 క్యూసెక్ల దాకా, 11,40,000 ఇప్పుడు వచ్చింది. సో అంత ప్రవాహం ఉన్నప్పుడు ఈ 7,000 లేకపోతే మనం అనుకున్నట్టు 26,000 క్యూసెక్లు వస్తే అసలు అది చాలా చిన్న ఇది కింద లెక్క. అయినా కూడా అవి కృష్ణానదిలో హైట్ లో ప్రవహిస్తా ఉంది కాబట్టి అది కలిసే అవకాశం లేదు, దానివల్ల మునిగే అవకాశం లేదు. ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆరోపించారు. ఆయన అంటే ఇది ఎవరు ఈ కోణం నుంచి చూడలేదు, నేను ప్రస్తావిస్తున్నాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసానికి కొద్దిగా ఎత్తులో ఉంది, ఒక 10 మీటర్ల యువతల ప్రజావేదికలో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం పెట్టేసి కూల్చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే హైడ్రా బఫర్ జోన్ లో ఉన్న అన్ని కట్టడాలను నిరభ్యంతరంగా కూల్చేస్తుంది. దానికి అభ్యంతరాలు కూడా ఏముండవు, నదీ గర్భంలో కట్టారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ మనం ప్రస్తావిస్తే, ఇప్పుడున్న చంద్రబాబు గారి నివాసం కానీ, అక్కడ ఉన్న గోపరాజు, అదే గంగరాజు గారు, మన మంత్రి సత్యనారాయణ రాజు గారు కట్టినవి కానీ, వరుసగా చాలా మంది గెస్ట్ హౌస్ కానీ అన్ని ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు ఉపేక్షించారు? హైడ్రా లాంటి ఒక చట్టం అమల్లో ఉంది, ఆయన తీసేయచ్చు, అది చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి సంబంధించి ప్రతిసారి అది మునిగిపోవడానికి కారణం డైవర్ట్ చేస్తున్నారు అనేది తీసుకొస్తా ఉన్నారు. అది ఈయనున్న 5 సంవత్సరాల కాలంలో ప్రజావేదిక కేవలం కొన్ని రోజులు, కొన్ని గంటలే చెప్పాలంటే, ఒక 5 గంటల్లోనే 5 రోజుల్లో ఎన్ని గంటలు ఉంటాయో, అంటే 120 గంటల్లోనే దాన్ని కూల్చేసి అవతల పడేశారు. ఈ రోజు కూడా సినిమా వెళ్ళడం కనిపిస్తుంది. ఆయన చేయలేదు. ఇప్పుడు పైగా ఆయన ఏమంటారంటే, ఈ అంటే ఈ ఆరోపణలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, ఒక 4వ రోజు నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి ఈ బోట్లకు సంబంధించిన కుట్ర పన్నారా అనే ఒక ఆలోచన రావటం, ఆ కుట్ర కోణంలో వాళ్ళని అరెస్ట్ చేయటం. అంటే ఇక్కడ రాజకీయ ఎత్తులు పై ఎత్తులు జరిగాయా? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి అసమంజసంగా
ఆయన చంద్రబాబు నాయుడు నివాసాన్ని కాపాడుకోవడానికి ఎలా చేశాడు, అందుకని ఆయన వచ్చి కలెక్టరేట్ లో వచ్చి ఉంటున్నాడు 7 రోజుల పాటు అని చెప్తా ఉన్నారా? ఆ చెప్తున్న నేపథ్యంలోనే ఈ బోట్లు అంశాన్ని తెచ్చారు. మీకు వచ్చిన డౌటే ఆంధ్రుల అత్యంత ప్రియపాత్రమైన ఆంధ్రులకి అత్యంత ప్రియపాత్రమైన పత్రిక ఈ రోజు రాసింది. తప్పించుకున్నారా, వదిలేశారా, పారిపోయారా, వదిలేశారా? అంటే అది ఇంకోటి సార్. అంటే ఇప్పుడు రెండవ పోలీసులు ప్రమాదం మెయిన్ ఇది. అదే ఇప్పుడు పోలీసులు రఘురామకృష్ణరాజు గారి విషయానికి వస్తే, రఘురామకృష్ణరాజు గారి విషయం ఆయన పుట్టినరోజు నాడు వెళ్ళి ఇక్కడ ఉన్న పాలకులకి కక్ష తీర్చుకునే అవకాశాన్ని ఎంతో పెద్ద ఒక తీవ్రవాదపరమైన నేరం చేసినట్టుగా వెళ్ళి హైదరాబాద్ లో వెళ్ళి చుట్టుముట్టేసి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన పోలీసు వ్యవస్థ మనకు ఉంది. మరి ఈ రోజు ముందస్తు బెయిల్కి కొట్టేయబోతుంది, కొట్టేయకపోవచ్చు. కానీ వాళ్ళందరూ ఆ ముందస్తు బెయిల్కి అప్లై చేసిన వాళ్ళందరి మీద ఒక నిఘా ఉంటుంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. వాళ్ళందరూ ఎక్కడికి పారిపోతున్నారా అనే ఒక వ్యవస్థ కూడా ఉంటుంది. కనీసం ఆ మేజర్ ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు అంతకు ముందు రోజు వరకు ప్రెస్ మీట్లు పెట్టారో ఆ రోజు నుంచి కనపడకపోతే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా? ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ భద్రత విషయం అలానే కనిపిస్తుంది. ఎవరైతే నిందితులుగా చాలా పెద్ద నేరాలు అంటే ఒక డీజీపీ ఆఫీస్ కి కోతవేడి దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పట్టపగలు 12 గంటల సమయంలో ఒక 50 నుంచి 100 మంది వచ్చి పగలు కొడతా ఉంటే సరే అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ అధికారం వచ్చింది, సరే ఇప్పుడు కేసు మస్తానరావు గారు చాలా పెద్ద నేరాలు అవి. ఏ పెద్ద నేరం అండి? మీరు ఇప్పుడు చెప్పారు కదా టీడీపీ ఆఫీస్ పగలగొట్టడం చాలా పెద్ద నేరమే. పెద్ద నేరం గురించి కాదు, పెద్దదా చిన్నదా అనేది కాదు. ఒక 100 మంది ఒక రాష్ట్రంలో బలంగా ఉన్న ఒక 1983 నుంచి దాదాపు 4 సార్లు అధికారంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన జాతీయ కార్యాలయాన్ని 100 మంది వరకు వచ్చి పగలగొడుతున్న కేసు అనేది నేను ప్రస్తావిస్తున్నా. నేను వేరే దాని నుంచి కొట్టలా. అది కూడా డీజీపీ ఆఫీస్ కి జస్ట్ ఒక గోడే అడ్డం. నాకున్న దీని ప్రకారం నేను నిత్యం చూస్తా ఉంటాను, రోజు అటు వెళ్ళేది నేను. సో ఆ విషయంలో ఎందుకు ఉపేక్షిస్తున్నారనేది ఆంధ్రజ్యోతి ప్రస్తావించింది. దానిలో పోలీసు వైఫల్యం కూడా కనిపిస్తా ఉంది. పోలీసులు మామూలుగా అయితే చిన్న చిన్న నేరాలు లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే తీసుకొచ్చేసి ఎరగదొక్కి పడేశారు. గుంటూరుకు సంబంధించిన రంగనాయకం కానీ, లేకపోతే ఇక్కడ జర్నలిస్ట్ అంకబాబు గారిని కానీ అర్ధరాత్రి పూట కూడా తీసుకొచ్చిన పోలీసులు ఇప్పుడు ఎందుకు ఆ విధంగా వాళ్ళని అంత నిఘా వాళ్ళు అంటే ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఎందుకు ఉపేక్షిస్తుంది, ఎందుకు అని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తున్న విధానం మనకి అక్కడ కనిపించిందండి. దానిలో అక్కడ పోలీసు వైఫల్యం ఉందనేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరు అంటే నిఘాకి అందరంత ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది. ఈ రోజు టెక్నాలజీలో ఆయన లాస్ట్ ఫోన్ కాల్ ఎక్కడ ఆపేశారు, లేకపోతే వాళ్ళ అనుచరులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళతో ఎవరితో టచ్ లో ఉన్నారు, అవన్నీ కూడా పెద్ద విషయం కాదు. అందుకనే వదిలేశారా అనే క్వశ్చన్ అక్కడ లేవనెత్తుతూ వాళ్ళు బ్యాన్ యాక్ట్ చేశారు అని కనిపిస్తా ఉందండి.